గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండలం మందడం సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రక్కన ప్రాంగణంలో రాష్ట్ర గిరిజనుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డాక్టర్ కొండారెడ్డి నరహరి వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజనులు చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారని అన్నారు. రాజధాని అమరావతి కావాలని గిరిజనులు కోరుకున్నారని, ఆ ఆకాంక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని అన్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నాలా లోకేష్ను నియమించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అమరావతి ఐక్య కార్యాచరణ సమితి నాయకులు పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన గిరిజనులతో రాజధాని అమరావతిలో గిరిజనుల సమ్మేళనం నిర్వహించటం అభినందనీయమన్నారు. అమరావతికి మద్దతుగా గిరిజనులు నిలవటం పట్ల వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియమితులవడం పట్ల గిరిజన వర్గాలలో సంతోషం వ్యక్తమవుతోందన్నారు. ఈ నెల 29వ తేదీన నారా లోకేష్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా అభినందనలు తెలుపుతూ గిరిజన నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన 100 మంది రైతులకు గిరిజన సంఘ నాయకులు సాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. అమరావతి దళిత జేఏసీ నాయకురాలు అంకం సువర్ణకుమారి, బండ్లమూడి ప్రియాంక, గిరిజన సలహామండలి సభ్యులు సోమ్లా నాయక్, రావుల కొండలు, గిరిజన కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు భీమ్లా నాయక్, నాగరాజు, నలగొండ్ల శ్రీనివాస్, రాష్ట్ర గిరిజన ఆత్మీయ సమావేశ నిర్వాహకులు తోకల నాగభూషణం, దేవరకొండ శంకరరావు, మేడా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ అమరావతి రాజధాని కావాలని ఎన్నో రోజులుగా కలలుగన్నారు. అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ రాజధాని ప్రాంతానికి రాజధానిగా ప్రకటించడం, స్వచ్ఛందంగా రాజధాని రైతులు ఇంత భూమినిచ్చి ఈ రాష్ట్రానికి భావితరాల వారికి రాజధాని అనేది ఉండాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి అనేక ఫండ్స్ తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ కలిసి మేము కూడా ఈ రాజధానికి మద్దతుగా తెలుపుతామని, అలాగే నారా లోకేష్ బాబు గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం చాలా సంతోషదాయకమనేసి మేమందరూ ఈ లోకేష్ బాబు గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం వల్ల మేమందరము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ వైపే ఉంటామనేసి తెలియజేస్తున్నాను. అమరావతికి చట్టబద్ధత కల్పించినటువంటి నేపథ్యంలో ఈ రాజధాని ఆంధ్రప్రదేశ్ బిడ్డల అందరిది అని, ఈ అమరావతి రాజధానిగా ఉండటం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఈ అమరావతి రాజధానిగా బలపరుస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర గిరిజన సమ్మేళనానికి ఆహ్వానం మేరకు అమరావతి రైతులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అమరావతి రైతులు, అమరావతి ఉద్యమకారుల యొక్క సేవలను ఈరోజు రాష్ట్ర గిరిజన సమ్మేళనం గుర్తిస్తూ వారికి సన్మానం చేయాలి అనేటువంటి ఈ యొక్క గొప్ప తలంపును తీసుకొచ్చారు. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఈ రాజధాని ఆంధ్రప్రదేశ్ 5.5 కోట్ల ఆంధ్రులదని, ఈ యొక్క రాజధాని ఫలాలు అందరికీ చెందాలి, ఇక్కడ ఏ ఒక్క కులానికో మతానికో జాతికో కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రావనికి మొత్తానికి ఈ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా గిరిజనులు కూడా ఈ రాజధానిని మా సొంతం అని చేసుకునే విధంగా జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా శుభప్రదం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి రాష్ట్ర గిరిజనుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఎస్టీ సోదరుడికి ప్రతి ఒక్కరికి కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి సాదర స్వాగతం పలుకుతూ ఉంది. మేము ఉద్యమ కాలంలో కూడా అనేక మంది ఎస్టీ సోదరులు మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. ఈ ఉద్యమ కాలంలో వారందరికీ కూడా ఈ సందర్భంలో హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అమరావతి రాజధానిని ప్రతి ఒక్కరం కూడా ఓన్ చేసుకుందాం. తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజన్ లాంటి ఈ అమరావతి రాజధాని అభివృద్ధితో మన అభివృద్ధి ముడిపడి ఉంది కాబట్టి దీనికి అడ్డగించే శక్తుల్ని ఎదుర్కొందాం. అదేవిధంగా ఈరోజు వారు ఏదైతే యువ నాయకుడు ప్రజలందరికీ బిడ్డలందరికీ ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నిరంతరం శ్రమిస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, అదేవిధంగా ఈ గిరిజన ఆత్మీయ సమ్మేళనం ద్వారా వారికి నైతిక మద్దతును అందిస్తున్నటువంటి ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులైనటువంటి కొండారెడ్డి నరహరి వరప్రసాద్ గారికి, అదేవిధంగా మేడా రామకృష్ణ గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గిరిజన సోదరులందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. జరుగుతుంది మాకు మేలు మేలు, రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి. మేమంతా జయము జయము కోట అమరావతి నమః. హలో, ఎన్టీఆర్ జిల్లా సమయము తెలియని సేవకుడా, యువన వ్యాప్తము ప్రగతిని చూపన సాధకుడా, వైతాళికుడా. ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది. సువర్ణ కుమారి గారికి సత్కరించాల్సిందిగా ఫస్ట్ మీరు సార్ అందరు సహకరించండి. మన టీం వాలంటీర్స్ రావాలమ్మా. తదుపరి మన సార్ గారికి అయిన తర్వాత మన బండ్లమూడి ప్రియాంక గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుచున్నాం. తదుపరి అంకం సువర్ణ కుమారి గారు. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. తీసేసి వేదిక కొంచెం ఖాళీ ఉండేటట్టు చూసుకోండి. మహిళలు వస్తున్నారు. ఆలూరి పావని గారు రావాల్సిందిగా కోరుచున్నాం. వేదిక మగవాళ్ళందరూ కూడా ముఖ్యమైన వ్యక్తులు అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. తుల్లూరు విజయలక్ష్మి గారు, కామనేని మనసాక్షి, ఇప్పుడు జడంగా ఉన్నాడు సార్, అందరూ పడతారు. గోరిపాలెం కోటేశ్వర, మందడం అమ్మ అందరు రాండమ్మా. ఎర్రమనేని నాగమణి, మేడం గారు పిలిచే వాళ్ళందరూ రాండమ్మా, వరుసగా రండమ్మా. కొమ్మనేని అరుణ, మువ్వ కృష్ణకుమారి, అనమాయమ్మ, శేషకుమారి, ఆ పని కాదు రామకృష్ణ, అది లైన్గా ఉండమ్మా. లైన్ వరుస వారిగా వస్తే
మగవాళ్ళు కూడా ఉండాలని మా ధర్మోపకారంగా సన్మానం చేసుకుంటాం. మహిళలందరికీ సన్మానం అయిన తర్వాత నెక్స్ట్ మగవాళ్ళే. మహిళలు దయచేసి కూర్చోండి ఒక బాగుంది. కుంభ బుజ్జమ్మ, దయచేసి సన్మానం మరి పురుషులు కూడా ఉన్నారు, వారిని కూడా మహిళలు అయిపోయిన తర్వాత పిలుస్తారు, వారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. మందడం ముప్పాల వినాయకుడు, ఒట్టుకోటి శివరామ, విజయలక్ష్మి గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జై అమరావతి, జై అమరావతి, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. అందరూ ఎడంగరండి, అందరూ వస్తారు ఫోటోలకి లైన్ గా. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందామండి. ఎస్టీసెల్ గుంటూరు మన సంఘం వాళ్ళు ఫోటోలు తీయట్లే. తుళ్ళూరు రామ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పేర్లు పార్లమెంటులో కూడా మారుమోగింది అంటే 5 సంవత్సరాలు పడ్డ కష్టాలన్నీ మేము మర్చిపోయామండి. ఏమి గుర్తుకు రావటం లేదు. రోడ్ల మీద ఈడ్పించుకున్నాం, జుట్లు పట్టుకున్నాం, రాత్రి పడుకుంటే లాఠీలతో కొట్టిన దెబ్బలు నొప్పులు పుట్టేవి, మనసుకి అన్న మాటలు మనసును నొప్పించేవి. అవన్నీ ఈరోజు మర్చిపోయామండి. శారీరకమైన ఇబ్బందులు పడ్డాం, మానసికమైన ఇబ్బందులు పడ్డాం, అవన్నీ కూడా మర్చిపోయాం. మేము ఉద్యమం చేస్తున్న రోజుల్లో మాకు తోడుగా అండగా ఉన్నవాళ్ళు కొంతమంది, ఫలితం వచ్చిన తర్వాత కూడా ఈరోజు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరు ఎవరో మాకు ఈ రోజు వరకు తెలియదు. మేడా రామకృష్ణ గారు మా నియోజకవర్గం కాబట్టి ఆయన తెలుసు. అలా మేమెవరమో తెలియకపోయినా, మీరెవరో మాకు తెలియకపోయినా అమరావతి మహిళలకు సన్మానించుకోవాలి, ఇవాళ వారి వల్లే అమరావతి నిలబడింది అని చెప్పి గుర్తుపెట్టుకున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ అమరావతికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారిని బలపరుస్తూ నారా లోకేష్ గారిని జాతీయ కార్యదర్శిగా ఆయన కూడా బలపరుస్తూ ఏర్పరచుకున్న ఈ సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటే వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మిత్రులు పోవాడ సుధాకర్ గారిని కూడా మరి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గిరిజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గిరిజన సోదర సోదరీమణులకి, అదేవిధంగా అమరావతి ఉద్యమకారులకి, అమరావతి ఉద్యమ మహిళలకి, అదేవిధంగా వేదిక మీద ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి SC/ST కమిషన్ మాజీ సభ్యులు డాక్టర్ కొండారెడ్డి నరహరి వరప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గిరిజన నాయకులందరికీ కూడా, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి చెందినటువంటి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఈ గిరిజన నాయకులు సంప్రదించిన ఈ అమరావతి ఉద్యమకారులుగా, మహిళలుగా అమరావతి రాజధాని అనేది
ఆంధ్రప్రదేశ్ బిడ్డలందరి రాజధానిగా ఉండటం వల్లనే, అందరి అభిలాష వల్లనే ఇది స్థిరపడింది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు మేము కూడా గిరిజనులుగా ఈ మహిళల్ని సత్కరించుకోవాలని నా మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు రావాలి, వాళ్ళందరినీ కూడా సన్మానించుకోవాలి అని చెప్పిన మీదట అంగీకరించడం జరిగింది. ఆ అంగీకరించిన నేపథ్యంలోనే ఈ పెద్ద ఎత్తున, ముఖ్యంగా ఎందుకంటే మిగతా సోదరులందరికీ కూడా ఆర్థిక వనరులు ఉంటాయేమో, కానీ మన ఎస్టీ సోదరులకి రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబాల నుంచి వచ్చి కూడా ఏదో బాగా చదువుకున్నటువంటి డాక్టర్ నరహరి వరప్రసాద్ గారు, కొండారెడ్డి నరహరి వరప్రసాద్ గారు లాంటి వారు కొంతమంది వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి వారి యొక్క సంక్షేమానికి నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి. ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఒక రకంగా ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరిగేటువంటి ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతం. అటువంటి రాజధానిగా అమరావతిని బలపరుస్తూ పెద్ద ఎత్తున ఈ అటువంటి ఆత్మీయ సమ్మేళనానికి రావటం, ముఖ్యంగా వారందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే కూటమి అధినాయకుడు ఈ అమరావతి రూపకర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నంటి ఉంటూ ఈ యొక్క ప్రభుత్వానికి అన్ని రకాలైన అండదండలు అందిస్తున్నటువంటి ఎస్టీ సోదరులు ఈరోజు మరో ఈ కార్యక్రమంలోనే భాగంగా, ఈ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఏదైతే ప్రజల గురించి, యువత గురించి ముఖ్యంగా నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి, యువతలకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ లక్ష్య సాధనలో దూసుకెళ్తున్నటువంటి యువ నాయకుడు, మన రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మార్చులు అయినటువంటి నారా లోకేష్ గారికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినటువంటి శుభ సందర్భమున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ నాయకత్వంలో నడవటానికి ఈ ఆంధ్ర రాష్ట్ర గిరిజనులందరూ కూడా ఏకతాటిపై ఉండారు అని తెలియజేయటానికి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర గిరిజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. రైతుల రాజ్యం వచ్చింది, అమరావతి ఇక్కడికి తీసుకొచ్చిన ఘనత ఈ అక్కా చెల్లెలదా అనేది ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు, రాజధానులు 1919లో సారి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే చంద్రబాబు ఎప్పుడైతే తీసుకొచ్చాడో, మళ్ళీ మొన్ననే రాష్ట్రంతో కేంద్ర ప్రభుత్వం కొట్లాడి మొదటి వారంలోనే కేంద్రం యొక్క ముద్రపడి, రాష్ట్రపతి ముద్రపడి రాజధానిగా ప్రకటన తీసుకున్న ఘనత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులది, వారెంబడున్న మన గిరిజన నాయకులది. అది మీ ఫలితం మొత్తము మీదే అని తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. అదేవిధంగా అమరావతి చరిత్ర చూస్తే చాలా గొప్ప గొప్ప అమరవీరులు ఉన్న నివాసం అని కూడా మనకు తెలుస్తున్నది. ఇక్కడ బౌద్ధ క్షేత్రం ఉన్నది. అమరావతి పాలకులు చాలా మార్పుడు ఉంది. శాతవాహనులు ఎదుర్కొన్నప్పుడు, తర్వాత ఇక్ష్వాకులు, పల్లవులు, చోళవులు, కాకతీయులు, రెడ్డి రాజులు, మొఘలులు వంటి అనేక రాజులు పరిపాలన చేసిన గడ్డ ఈ అమరావతి గడ్డ. ఇంత పుణ్యక్షేత్రమైన గడ్డని ఈరోజు రాజధాని చేస్తున్నారంటే చాలా గొప్ప విషయము, చాలా ఆశించదగ్గ విషయము. కాబట్టి ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదంలో ఉన్నప్పుడు 1800 సంవత్సరంలో కాలం నాటంలో కాలిన్ మోహమ్మద్ ప్రకండి, సార్ వాల్టర్ ఎల్టిన్ వంటి పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ తవ్వకాలు చేసినప్పుడు బౌద్ధ స్తూపము, ఇంకా అదేవిధంగా మ్యూజియము, అమరేశ్వర దేవాలయము, ధరణి కోట, ఇవన్నీ మొత్తము బయలుపడ్డాయి. అందుకే చంద్రబాబు నాయుడు ఒకటే మాట చేస్తుండ్రు. నేను చివరగా ఒకటే మాట, రయ్యో 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 అప్పల కొండో కొండో రెండో 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 రన్నా 33,000 ఎకరాల భూమిచ్చి ఇచ్చిన బిడ్డలు 29,000 రైతు కళ్ళల్లో వెలుగు నింపాలని నారా చంద్రబాబు కేంద్రంతో పోరాడి అమరావతినేమో రాజధాని చేసే రయ్యో 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 అప్పల కొండో రెండో 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 రన్నా. ఈ విజయం ఇక్కడిది,
ఈ గిరిజన నాయకుల్ని నరవరి వరప్రసాద్ గారికి మనం ఇక్కడ పిలిచి మాకు ఇక్కడ ఆహ్వానం పలికినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అక్క చెల్లెలకు, ఇక్కడ రైతులకు, కష్టపడ్డ కన్నీటి బాధలు పడ్డ వాళ్ళందరికీ పాదాభివందనలు చేసుకొని ఈ విజయము ఇంకా ముందుకు తీసుకుపోవాలని మా నరవరి ప్రసాద్ గారికి, ఒక గిరిజన బిడ్డకు తెలంగాణ మీరందరూ మన చంద్రబాబు తోటి మంచి పదవి ఇప్పించి ఇంకా పదవుల్లో ముందుకు తీసుకుపోవాలని, దానికి మీ మద్దతు ఉండాలని, మాకు కూడా మా మద్దతు ఉంటుందని, మీ ఎమ్మడి మేము నడుస్తామని, నరవరి ప్రసాద్ ఎమ్మడి మేము ముందుకుంటామని తెలియజేస్తూ వారికి మంచి పదవులు రావాలని చంద్రబాబు నాయుడికి వేదిక మీద విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో విలువైన భూములని త్యాగం చేసి రైతులు ముందుకొచ్చారంటే వారికి పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. మరి ఈరోజు గిరిజనులు ఇక్కడ మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి కొండారెడ్డి వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేమంతా ఉన్నామని, మేము రాజధానికి మద్దతు తెలుపుతున్నామని, ఇప్పుడు ఈ సమావేశానికి ఇచ్చి ఈ యొక్క రాజధాని బలపరచడానికి అందరూ నడిపించినందుకు వారు కూడా నిజంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో భాగస్వాములుగా వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తుంది ప్రభుత్వం. మరి ఈరోజు కొండారెడ్డి నరహరి వరప్రసాద్ గారు రాజకీయంలో మాజీ ఎస్టీ మెంబర్గా ఉన్నప్పుడు మేము తెలంగాణ ప్రాంతానికి ఎన్నిసార్లు ఏ చిన్న కార్యక్రమం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి గుర్తింపు నాయకుడిగా, ఇందాకెవరో మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి అయినా గిరిజనులకు ఆపదొస్తే నేనున్నానని చెప్పేసి ఎంత ఖర్చైనా, ఎంత దూరమైనా, ఎంత సమయమైనా వారు గిరిజనుల కోసం, ఎస్టీల కోసం ఎక్కడ దాకైనా వస్తానని చెప్పేసి కొట్లాడిన వ్యక్తి ఒక రాజకీయ మన నరహరి ప్రసాద్ గారు. అలాంటి నరహరి ప్రసాద్ గారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టి మమ్మల్ని ఆహ్వానిస్తే తెలంగాణలో మాకు మా కులదేవత ఎరకలి నాంచారమ్మ దేవత ప్రభుత్వం బడ్జెట్తో నిర్వహిస్తుంది గత 10 సంవత్సరాల నుంచి. ఆ యొక్క కార్యక్రమాన్ని వదులుకొని, ఎందుకంటే నరహరి ప్రసాద్ గారు అంటే మాకు చాలా గౌరవం. ఇందాక అంటున్నారు రాజకీయంగా ఎక్కడెక్కడ మాట్లాడొద్దు, ఒక రాజధాని గురించే మాట్లాడాలని చెప్తున్నారు సార్. నిజంగా సార్ మీరు చంద్రబాబు నాయుడు అన్నా, లోకేష్ బాబు అన్నా మీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో, వాళ్ళ నాయకత్వం బలపెంచడానికి నీ అనుక్షణం నీ కృషి చాలా ఉంది. నిజంగా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ నీ పైన ఉంటాయని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నువ్వు ఈ యొక్క ఎరకల బిడ్డగా, ఇక్కడ ఒక గిరిజన బిడ్డగా అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతేనే తప్ప మా యొక్క అట్టడుగునున్న నగారిన ప్రజలకు మేలు జరుగుతుంది. మరి నువ్వు వారికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. వారి యొక్క ఆశీస్సులు నీ పైన ఉండాలని, మరి త్వరలోనే మాకు మంచి ఒక శుభవార్త తెలియజేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ రాజధాని మహిళలు చేసిన 5 సంవత్సరాల కష్టమే జగను రాముడు పోయి రమణాసురుడు అయిపోయినాడని అంటే దానికి ఒక ఉదాహరణ. ఆయన సీతమ్మ తల్లిని తీసుకొని పోయి ప్రాణం పోగొట్టుకున్నాడు తప్ప ఏం చేసింది? 5 కోట్ల మంది ఆంధ్రులు ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన లాస్ట్కి 11 సీట్లకి రాష్ట్రంలో ఒక్కరోజు కూడా కాపురం చేయలేని స్థితిలో, ఏదో అప్పుడు కదా గవర్నమెంట్ లేనప్పుడు అమరావతి నుంచి ఇల్లు కట్టుకొని గుంటూరులో శుక్రవారము బేస్తవారము హైదరాబాద్ హైకోర్టుకి తిరిగేవాడు. ఇప్పుడు అమరావతి రాజధానిలో ఇల్లు ఉన్న కాపురం చేయలేక బెంగళూరుకు పోయి శుక్రవారము అమరావతిలో చూడడానికి వస్తున్నాడు తప్ప ఈసారి మళ్ళా 29 ఎలక్షన్లో ఆయనకు ఉన్న 11 సీట్లు కూడా రావు. ఎందుకంటే ఆయన మామూలుగా పరిపాలన చేయకుండా రాక్షస పరిపాలన చేసినందుకు, 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆయనకు తగిన గుణపాఠం దక్కిందని చెప్పని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. మానవుడు మన ఆంధ్రప్రదేశ్ అనేది రాజధాని, ఈ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రానికి రాజధాని ఉంది. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన మూర్ఖుడు రాజధాని ఉండాల్సిన అవసరం లేదని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసిందా అని చెప్పనని అన్నాడు. మళ్ళీ ఆయనకు రాజధాని ఉందని లేకను
ఉందనో మళ్ళీ సెక్రటరియట్ ఉందని చెప్పని పైన 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ప్రభుత్వ సొమ్ముని 56 కోట్లు ఆయన ఇంటి పరిపాలనగా చేసుకుని ఇంట్లో నుంచే పరిపాలన నడిపించి సెక్రటరియట్కి అసెంబ్లీకి రావాలంటే మ్యాక్సిమం 10,000 మంది పోలీసులు పెట్టి పరదాలను కట్టుకుని సాటున వచ్చేటోడు. అదే పరిపాలన చేయాలనుకుని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఆయన ఒక్కడే బాగా ఉండాలని బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, మన గుంటూరులో ఒక ప్యాలెస్ బతుకొని నేను ఒక్కనే హెలికాప్టర్లో తిరగాల. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీద బిక్క కంపెనీలు వచ్చి ఉద్యోగాలు చేసుకొని అమరావతి అనేది మన రాష్ట్రానికి 5,50,00,000 మందికి ఒక ఇల్లు. అక్కడ సుమారు 1,00,000 నుంచి 1,50,000 మంది ఉద్యోగస్తులు, ఉపాధి పరోక్షంగా కొన్ని లక్షల మందికి జీవనోపాధి కలిగించి రాష్ట్రానికి జీవనాడయి కంపెనీలు వచ్చి మన భవిష్యత్తు తరాలకి బడ్జెట్కి కావాల్సిన ఈరోజు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంటే ఈరోజు వాళ్ళ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో సగం బడ్జెట్ పైననే హైదరాబాద్ కేటాయిస్తుందంటే అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా ఒక నగరం ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేస్తే చంద్రబాబు నాయుడు చేసినాడనే ఉద్దేశంతో కక్షగట్టి జగన్ గారు దాన్ని రూపు మాపాలనుకున్నారు. కానీ ఈ జేఏసీ రైతులు 29,000 గ్రామాల రైతులు అందరూ కలిసి చేసిన దానికి ఈ 5 కోట్ల మంది ప్రజలు దీవిస్తూ ఆయనకు 11 సీట్లే ఇచ్చి ఆ 11 సీట్లు కూడా ఇవ్వకూడదు. మొట్టమొదటి పులివెందల్లో జగనే ఓడిపోవాల మామూలుగా ఆయన చేసిన రాజకీయ పరిపాలనకి. కాబట్టి ఈసారన్న అదే పాటిస్తారని చెప్పనని ఆయనకు 11 సీట్లు కూడా లేకుండా రాష్ట్ర ప్రజలు ఆయన్ని దీవిస్తారని చెప్పనని నేను ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఇప్పుడు మన అదే చంద్రబాబు నాయుడు